అందరికీ నమస్కారం అండి. బాగున్నారా అందరూ? నేను ఈ విధంగా ఎందుకు పలకరిస్తున్నానో తెలుసా? ఈరోజు నేను తీసుకునే టాపిక్ పలకరింత. ఒకనొక సంఘటన వలన నేను ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఏంటా సంఘటన? ఎలాంటి పలకరింతలు ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయం మీద ఈరోజు వీడియో చేద్దాం. ఓకేనా అండి? నిన్న కరెక్ట్గా 8:45 ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిందండి. ఎవరో కాదు, మాకు తెలిసిన అమ్మాయి, చిన్న అమ్మాయి, కొత్తగా మ్యారేజ్ అయిందండి. సంవత్సరంన్నర అయింది, మ్యారేజ్ అయ్యి కూడా సంవత్సరంన్నర అయింది. ఆ అమ్మాయి వచ్చింది. ఏంటి 8:45 ఇట్లా ఇంత ముందర మార్నింగే వచ్చేసింది ఏంటి అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ దింపేశాడు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమ్మాయి వచ్చింది. నేనన్నా రానన్నా, కిచెన్లో టిఫిన్ ఏదో చేస్తున్నా, నీకు కూడా టిఫిన్ తింది కానీ రా అంటే కిచెన్లోకి రాలేదండి. ఎక్కడికి వచ్చిందో అక్కడే కూర్చుంది, ఏదో ఆలోచనలో పడింది. నాకు డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి రావటం ఇది రెండోసారి. ఏదో ఈమె మానసికంగా బాధపడుతోంది అన్నది నాకు అర్థమైపోయింది. వెళ్ళాను, దగ్గరికి వచ్చాను. చెప్పు నాన్న. అమ్మాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయండి. ఆ అమ్మాయి చెప్పిన మాటకి నేను డెఫినెట్గా ఈరోజు వీడియో చేసి అమ్మాయికి చెప్పాల్సినవి చెప్పి పంపించాను. అయితే వీడియో చేద్దాము కంపల్సరీగా అని. లోగడు కూడా తీయని పలకరింపు అనేది ఒకటి నేను చేసి ఉన్నా. అది అమ్మాయి చూసింది కూడా. ఆమె మాకు తెలిసిన మనిషే, చాలా దూరం నుంచి వచ్చింది మనిషి. అయితే ఇంత పొద్దున్నే వచ్చినందుకు ఆమె ఏదో మానసికంగా బాధపడుతోందని ఆమెను సర్ది చెప్పాను. ఆమెను ఊరుకోపెట్టి ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా నడుచుకోవాలో ఆమెకి చెప్పి పంపించటం అయింది. అదంతా ఇక్కడ అనవసరం. నేను చెప్పేది ఏంటి అంటే, ఒక పుట్టినరోజుకో ఎక్కడికో వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు ఎవరో దూరంగా, అంతకుముందు వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక ఆంటీ కూడా అక్కడికి వచ్చింది. సరే, ఈ అమ్మాయి వీళ్ళ హస్బెండ్ వాళ్ళ అత్తగారితో కూడా కలిసి వెళ్ళారండి బర్త్డేకి. సరే, బర్త్డేకి వెళ్ళింది బాగానే ఉందండి. ఆ పెద్దవిడ అంతకుముందు వీళ్ళ ఇంటి పక్కన ఉండి వెళ్ళిన వాళ్ళ ఆంటీట, ఏమ్మా ఇంత నల్లబడిపోయావు అన్నదిట. సరే, ఏమో ఎండలకు కదండి అని ఏదో సమాధానం ఆమెకి చెప్పేసింది. ఈతలకు వచ్చింది. అదే ఫంక్షన్లో, అదే బర్త్డే ఫంక్షన్లో ఇంకొక, ఏమ్మా భలే తెల్లగా వచ్చావే, అది వరకు చాలా నల్లగా ఉండేదానివి. మరి ఒకే ఫంక్షన్లో ఒకే రోజు ఒకళ్ళ కంటికి నల్లగాను ఒకళ్ళ కంటికి తెల్లగాను కనిపించటం ఆ అమ్మాయి తప్ప? ఏంటండి ఈ పలకరింపులు? సరే, ఇదంతా తీసి పక్కన పెడదాం. మనిషి శరీరాన్ని వ్యాఖ్యానించటం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. చెయ్యకూడదు. నువ్వెందుకు నల్లగా ఉన్నావు, నువ్వెందుకు తెల్లగా ఉన్నావు, నువ్వెందుకు పొడవుగా ఉన్నావు, నువ్వెందుకు లావుగా ఉన్నావు, ఈ మధ్య లావైపోతుంది, జుట్టు ఊడిపోతుంది నీకు, ఇలాంటి ప్రశ్నలకి ఏదో ఒక సమాధానము నవ్వో చెప్పేసి యువతలకు వచ్చేసాయమ్మా అని చెప్పాను. దానికి అమ్మాయి మంచిగానే దానికి నడిచేదండి, అట్లాగే ఉండేది. అంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది అమ్మాయి. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆమె కళ్ళమ్మడి నీళ్లు పెట్టేసుకుంటుందండి. ఏంటి జరిగింది? మ్యారేజ్ అయ్యి ఇంకా సంవత్సరం కంప్లీట్ అయిందో లేదో, సంవత్సరం కంప్లీట్ అయ్యి ఒక 1 month ఎంత అయ్యి ఉండొచ్చండి. ఏమా నీళ్ళు పోసుకోలేదా అంటే, ఏమన్నా ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నారా ఏంటి? ఎందుకమ్మా లేట్ చేయబోకండి అమ్మా అంటము. ఈమె ప్రశ్నించంగానే ఆ ఆంటీ, ఎవరైతే తెలిసిన ఆంటీ, అది వరకు వెళ్ళింటి పక్కన ఉండి వెళ్ళింది అన్ననే ఆంటీ ప్రశ్నించంగానే వాళ్ళ అత్తగారు కూడా కల్పించుకొని ఇదే టాపిక్ మీద 15 minutes, అంటే ఆ ఫంక్షన్లో 15 minutes ఒకళ్ళ తర్వాత ఒక గ్రూప్ లాగా చేరి అమ్మాయి అక్కడి నుంచి ఉండలేక అవతలికి వెళ్ళిపోయిందటండి. అవతలికి వెళ్ళిపోయినా కూడా అమ్మాయి మనసు పీకులాడుతూనే ఉంది, వీళ్ళేం మాట్లాడుకుంటారు నా గురించి అని. అయితే 15 minutes దాకా ఇప్పుడు పిల్లలు అదేంటి
ముందు జాగ్రత్తకి పిల్లల్ని కంటానికి ఇష్టపట్టలేదని. ఏందండి, నిండా సంవత్సరం కంప్లీట్ అవ్వలేదు, చిన్నపిల్ల అండి. మొన్ననే డిగ్రీ అయిందండి అమ్మాయిది. నాకు తెలిసిన అమ్మాయి, నా స్టూడెంట్ కాబట్టి నా దగ్గరికి వచ్చిందండి. లేకుంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేదు కదా. ప్రతి విషయం అమ్మాయికి చెప్పా, అమ్మ ఇంట్లో కలహాలు వద్దు నాన్న, నీకు ఏదైనా బాధగా అనిపించింది అనుకో నువ్వు నాకు షేర్ చేసుకో, ఫోన్ చేసి అయినా చెప్పు, నేను దానికి ఎలా ఉండాలి సజెషన్ ఇస్తాను అన్నా. అమ్మ ఈసారి ఇంటికే వచ్చేసిందంటే ఆమె మానసిక ఆ రోజు నైట్ కూడా నిద్రపోలేదు. అన్నమాట. నిద్రపోకుండా పరుగులెత్తుకుంటూ వచ్చేసింది. ఏంటమ్మా తల్లి, ఎందుకు ఇంత చేటు బాధపడుతున్నావు అని ముందు ఆమె ఊరుకొని ఇచ్చిన తర్వాత ఆమె అన్న ఒక్కొక్క మాట నాకు ఈ వీడియో చేయటానికి ఎట్టగైనా సరే ఈ వీడియో ఈరోజే చెయ్యాలి డిసైడ్ చేసేసుకున్నాను. ఏంటి, నీళ్ళు వసుకోలేదని. అసలు నెల రోజులు కొంచెము దాటింది అంటే ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్దామని అత్తగారులు. ఏంటండి ఇది, ఆ పిల్ల ఎంత, ఆమె ఏజ్ ఎంత. ఇప్పుడు అలాంటి ఏజ్ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావటం లేదు. ఇంకా పెళ్లి చేసుకోకుండా కూడా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు 1,00,000 మంది నాకు తెలుసు. ఏంటి మీ ఆయన ఏంటి బాగా లావు వచ్చాడేంటి, పొట్ట వస్తోంది ఏంటి, పొట్ట రాకూడదని, బట్టతలు వస్తోంది, జుట్టు ఊడిపోతోంది, నువ్వేంటి హెయిర్ కట్ చేసావు, అది వరకు నీ జుట్టు పొడుగ్గా ఉండేది కదా. ఎందుకండి, ఎవరైతే ఈ ప్రశ్నలన్నీ వేస్తారో ఆ యొక్క ఆంటీ కొడుకు కూతురు ఆమె అలాగే ఉంటుంది. మరి ఆమెకి ఎందుకు చెప్పుకోదు, ఇంట్లో ఎందుకు చెప్పుకోవటం లేదు? వీళ్ళ కోడల దగ్గరే, నువ్వు ఈ కోడలు గురించి అత్తగారి దగ్గరే చెప్పాలా అండి? తప్పు కదండి ఇలాంటి విషయాలు చెప్పటం. ఆమె మానసికంగా ఎంత హింసపడుతుందండి. ఇలాంటి పలకరింపులు ఎందుకండి మీకు? పలకరింపు అనేది అసలు ఎంతసేపు ఉండాలండి? కను రెప్ప ఒకసారి 2 సార్లు మూసి తెరిచే అంతవరకే. ఏంటి బాగున్నారా, ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి. ఒక ఆంటీ అండి ఇంకొక అమ్మాయిని ఆపరేషన్ అయింది. ఆమెకి ఆపరేషన్ అయితే పలకరింపు ఎలా ఉండాలి? అమ్మో ఇప్పుడు ఆపరేషన్లు ఆ కుట్లు తెగిపోతాయేమో, గట్టిగా నడవబోకమ్మా, అది చేయబోకమ్మా, ఇది చేయబో. నువ్వు భయపెడుతున్నావా, జాగ్రత్తలు చెప్తున్నావా? ఆల్రెడీ డాక్టర్ల దగ్గర నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. మీరెందుకు ఇలాంటి విషయాలు వాళ్ళ అత్తగారుల ముందర ఎందుకు మాట్లాడరు? ఇలాంటి విషయాలు మాట్లాడరండి వాళ్ళ అత్తగారుల దగ్గర. ఏంటి ఇంకా నీళ్ళు వసుకోలేదు, ఏమన్నా విశేషమా, ఎక్కువ లేట్ చేయబోకండి అను. లేకపోతే ఆల్రెడీ ఒక పిల్లవాడు ఉంటే ఏంటి ఇంకొక వాడికి తమ్ముడిని ఇవ్వవా, చెల్లెల్ని ఇవ్వవా అని ఇంకొక కోడల్ని. ఏంటండి ప్రశ్నలు? ఆలోచించండి మీరు. ఒక మనిషి బాహ్యమైన రూపం మీద పొడుగు, పొట్టి, లావు, సన్నం, తెలుపు, నలుపు ఇవన్నీ మనం కావాలని వస్తామండి. నల్లగా ఉన్నాననేసి పీచిపెట్టి రుద్దుకోనా నేను? పీచిపెట్టి రుద్దుకుంటూ పోతుందండి. కలర్స్లో ఏముంటుందండి? మనసులో ఉండాలి కానీ కలర్స్లో ఏముంది? రంగు రంగు చూసుకునే కదా పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ ఏంటండి? ఒకవేళ అలాగా ఎవరన్నా ఒక ఆంటీ మీతో చెప్పింది అనుకోండి, ఆ అత్తగారు కూడా దాన్ని పొడిగించాలా అండి? ఇప్పుడు పిల్లల మాట వినరండి, అదండి ఇదండి, ఏమన్నా జాగ్రత్తలు తీసుకుంటున్నారేమో. ఏంటండి ఒకదానికి ఒకటి 15 మినిట్స్ ఆ పిల్ల మానసికమైన ఒత్తిడికి ఎంత లోనై ఉంటుందో మీరు ఆలోచించండి. అంత కాకపోతే ఇంకా నిండా నువ్వు టిఫిన్ కూడా తినలేదు, 8:45 అయింది, నువ్వు ఏం చెప్పొచ్చావమ్మా ఇంటి దగ్గర? అత్తగారుండే, మామగారుండే, హస్బెండ్ బండి మీద నువ్వు ఆయన ఆఫీస్కి వెళ్తుంటే వచ్చేసి దిగేసావు. ఇంటి దగ్గర ఎంత కంగారు పడతారు? నువ్వు ఈ విధంగా రాత్రల్లో నిద్రపోకపోవటం కూడా తప్పే కదా. ఇలాంటి విషయాలు నీకు లోగడే చెప్పాను కదా, మనసు దాకా తీసుకువెళ్ళవద్దు అని ఏవో చెప్పి పంపించటం జరిగింది. కానీ దయచేసి చెప్తున్నానండి, మీరు ఇలాంటివి మాత్రం చెయ్యకండి. ఇలాగా మనిషి హావభావాన్ని చూసి జుట్టు కట్ చేయటాలు ఇలాంటి విషయాల మీద మీరు దయచేసి చేయవద్దు. మాట పలకరింపు వద్దు. మీరు పలకరించకుండా ఈ మధ్య సెల్లు చూసుకుంటూ కూర్చుంటారు, అదే బెటర్ ఏమో.
సెల్ చూసుకుంటూ కూర్చోవటమే బెటర్ అనిపిస్తుంది నాకైతే కనుక. స్వస్థ అండి.